చాలా బాగున్నానండి. సో ఫైనల్లీ మా వినాయకుడిని కూడా సాగనంపే టైం అయితే వచ్చేసిందండి. సో మేళతాళాల మధ్య, డప్పులోల మధ్య చక్కగా మా వినాయకుడిని మేము సాగనంపాము. ఈ 11 డేస్ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం మేము. కానీ లాస్ట్ డే రానే వచ్చేసింది. వినాయకుడిని పంపించాలి అంటే మాకైతే చాలా బాధగా ఉంది. ఒకలాంటి కల్చర్కి అయితే ఈ 11 డేస్ బాగా అలవాటు పడిపోయాం కదా. సో సడన్గా మళ్ళీ అలా రావాలి అంటే కొంచెం నాకు బాధగానే ఉంది. ఇంకా చక్కగా జరిగిందండి. చాలా బాగా చేసాం. సందులన్నీ తిప్పి డప్పులతో చక్కగానే చేసాం. మేమైతే చాలా బాగా చేసాం. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా వినాయకుడిని ట్రాక్టర్ మీద ఎక్కించేసి సందులన్నీ తిప్పి డప్పులు కొట్టుకుంటూ అయితే మేమైతే ఎంజాయ్ చేస్తూ తిరిగాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఎవరికి వాళ్ళే ఎవరి పనులు, ఎవరి హడావిడులు, ఇంకా రొటీన్ లైఫ్ అనమాట. సో ఇంకా మేము బందర్లోని మంగినపూడి బీచ్లో స్వామివారిని అయితే నిమజ్జనం చేసాము. నేను వెళ్ళలేదు, కానీ మా వాళ్ళు చాలామంది వెళ్ళారు. ఇంకా మా పాప కూడా వస్తానని ఏడుస్తుంది అని చెప్పి నేనైతే వెళ్ళలేదండి. ఇదే మేము స్వామివారిని చక్కగా బీచ్లో అయితే నిమజ్జనం చేసేసాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.